గిట్లనే ఊర్లకు పోయిండ్రంటే బస్ స్టాండ్ దాకా బస్సులో పోతారు. ఇక పనుండి లోకల్లో తిరగాలంటే ఆటోనో క్యాబో మాట్లాడుకోవాలి. తెలివనోళ్ళని ఊరికి కొత్త అని 10 రూపాయలు ఎక్కువనే చెప్తుంటారు కొందరు. 4 మాటలు ఎక్కి దిగినామంటే ఛార్జీలు గట్టిగానే అవుతాయి. ఇక గుళ్ళు గోపురాలు తిరిగేటోళ్లకు ఇంకింత ఎక్కువనే. అయితే తిరుపతి పోయేటోళ్లకు కొంత గిట్ల ఫాయిదా అవుతుందిలా. రైట్, తిరుమల కొండ మీద ఫ్రీ బస్సులు చాలైనాయి. ఆర్టీసోళ్ళు 20 ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతున్నారు. దినం 80 ట్రిప్పులు నడుస్తాయట. కొండ చుట్టూరా ఏడ ఎక్కినా ఏడ దిగినా టికెట్ కొట్టరు, ఫ్రీగానే. రూమ్ల కాడికి పోవాలన్నా, అన్నదానం, కళ్యాణ కట్ట, క్యూ లైన్ల కాడికి రావాలన్నా టీటీడోల ధర్మరథాలు ఉంటాయి. ఇంట్లో ఫ్రీగానే. కానీ టైం కు దొరకలేదంటే ప్రైవేట్ బండ్ల మీద పోవాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఛార్జీలు గుంజుతున్నారట. గా తిప్పలు తప్పియాలని ఆర్టీసోలను అడిగితే ఈ కరెంటు బస్సులు పంపిండ్రు. కాకుంటే కొండ కిందికెళ్లి మీదికి పోతానికి, మీదికెళ్లి కిందికొస్తానికి టికెట్ కొడతారు. తిరుమల గుడి చుట్టూరా తిరగాలంటే ఫ్రీనే. దినం ఎట్లా లేదన్నా 40,000 మంది భక్తులకు ఫాయిదా అవుతుందట. 5 to 6 minutes లో భక్తులకి ఉచిత బస్సు, అది టీటీడీ బస్ అయినా కావచ్చు, లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ బస్ అయినా కావచ్చు. ఇది ఎంకన్న లడ్డులకు ఆన్లైన్ లో పైకం తీసుకునే మిషన్. కియోస్కో యంత్రం అంటారు. ఆధార్ కార్డ్ నెంబరు ఎన్ని లడ్డూలు కావాలనో కొట్టంగానే అంతమందం పైకం చూపిస్తది. ఫోన్ పే లేదంటే గూగుల్ పే లా స్కాన్ చేసి పైకం కట్టాలి. టోకెన్ తీసుకొని ఇడ లైన్ కడితే అంతమందం లడ్డూలు ఇస్తారు. లడ్డు కౌంటర్ లా నోట్లే తీసుకుంటారు, ఆన్లైన్ లేదు. అదునుకు సరిపోను చిల్లర లేక తిప్పలైతుందట. గందుకే 5 మిషన్లు పెట్టిండ్రట ఆడాడా. అటు ఫ్రీ బస్సులు, ఇటు లడ్డులకు ఆన్లైన్ సేవలు. తిరుపతి పోయే భక్తులకు చిల్లర కష్టాలు తప్పి టైము పైకం 2 మిగిలినట్టే.